నమస్తే అందరికీ. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి మై లైఫ్ ఇన్ హైదరాబాద్. నేను పెద్ద బుక్ రాశాను అనమాట. అంతే, అన్నీ రీకలెక్ట్ చేసుకోవాలి కదా, 3 years జర్నీ. సో ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి ముందే ఒక 5 వీడియోస్ దాకా మా విలేజ్కి వెళ్ళి విలేజ్లో వ్లాగ్స్ చేసి పెట్టిన వీడియోస్ ఉంటాయి. మై లైఫ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ రాకముందు మనం అందరిలాగే బాగా చదవాలి, 10th ఎక్కువ మార్క్స్ రావాలి. అయిపోయింది ఇంటర్, అయిపోయింది ఇంటర్ అయిపోయాక బీటెక్. మనకు మ్యాథ్స్ పెద్ద రాదు. సో అప్పుడు ఏం చేయాలి? డిగ్రీ తీసుకోవాలి. డిగ్రీ తీసుకున్నాం. సో మనం ఎంపీసీఎస్ తీసుకోలేము, అట్లని చెప్పి బైపీసీ తీసుకోలేము. ఏం తీసుకుందాం అని చెప్పి బీకామ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కంప్యూటర్స్ ఉంటుంది కదా. సో కంప్యూటర్స్ అంటే అప్పుడు కొంచెం వాల్యూ ఎక్కువ అనమాట. అది తీసుకొని డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక 1 year ఖాళీగా ఉన్నా ఊర్లో. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మన థాట్స్ వస్తాయి, ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ థాట్ యూట్యూబ్లో రీసెర్చ్, ఫ్రెండ్స్ అడిగి కనుక్కోవడం. వ్యవసాయం చేసుకుంటే బెస్ట్ అనిపించింది. సో అప్పుడు ఐటీ కొంచెం బూమింగ్ ఉందంట అని చెప్పి నాకు తెలిసింది. ఐటీ హబ్ బాగుంది. వచ్చి హైదరాబాద్ ఏం చేయాలి, కోచింగ్ తీసుకో అని చెప్పాను అనమాట. అప్పుడు జావా, .NET, పైథాన్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. .NET తీసుకోవడం జరిగింది. ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, అండ్ ఆ కోచింగ్ అయిపోయి ఇంకో కోచింగ్ తీసుకున్నా, అది ఎక్కడ తీసుకున్నా, అవన్నీ యాడ్ అవుతాయి. అంటే ఇవాళ ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం, అప్పుడు రికార్డ్ చేసి పెడతా. సో ఇప్పటికి ఇది హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి, హైదరాబాద్ అది స్టోరీ. సో ఫస్ట్ మా రూమ్ టూర్ చేద్దాం. హైదరాబాద్లో రూమ్ టూర్, ఇన్ని రోజులు ఉన్న రూము ఒకసారి చూపెడతా. సో లెట్స్ సీ ద రూమ్. సో ఇది బయట వ్యూ, స్ప్రింగ్ సీజన్ కదా, ఇప్పుడే ఆ పూలను రాలిపోతుంది. అంటే బాగుంటుంది ఈ రూమ్. ఇది మన రూమ్, ఇది మన రూమ్ అన్నమాట. సో ఈ బెడ్ వచ్చేసి మనది, ఈ బెడ్ నాది. ఇక్కడ మంచిసేపు బ్లాగింగ్ చేసింది. ఈ స్టడీ చైర్ అంతా మెస్ ఉంటుంది రూమ్. బాయ్స్ హాస్టల్ అంటేనే మెస్. అండ్ నా బుక్స్, మనకు మెయిన్ సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్టులు అన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆనంద్ రంగనాథ్ సార్ బుక్, జయసాయి దీపక్ బుక్, అండ్ ఆ బుక్, ఇది జాబ్ చేసినప్పుడు ఐడి కార్డులు అంతా అద్దం. సో ఇట్లుంటుంది అనమాట రూమ్. అది బుక్స్, ఇవి మనం జాబ్ చేసినప్పుడు అవన్నీ వచ్చిన ఐటమ్, అది మా రూమ్ అనమాట. సో ఇది ముచ్చట. సో వీఆర్ ఆన్ ద వే టు అమీర్పేట్. అక్కడ సూర్యుడు ఉన్న ప్లేస్లో అదే మా హాస్టల్. సో దాంట్లోనే మనం 2 years ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం అమీర్పేట పోయి అంతా మనం ఇన్ని రోజులు 3 years తిరిగిన ప్లేస్లన్నీ కవర్ చేసి మనం కోచింగ్ ఎక్కడ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, ఏ రోడ్లో తిరిగినాం, ఎక్కడ చాయ్ తాగినాం, అవన్నీ చూద్దాం. సో ఇదే బ్రో, మేము నైట్ తిన్నాక రీక్రియేషన్ కోసం బయటకు వచ్చేది ఈ వేలో. ఇక్కడి నుంచి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళం. ఇదే బ్రో అసలైన అమీర్పేట్. కోచింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ దిగుతాం మనం. ఇక్కడనే మనకు అన్ని ఇన్స్టిట్యూట్లు అవన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సో ఇది అమీర్పేట్. హైదరాబాద్ వచ్చినాక కోచింగ్ తీసుకున్నాక ఈ షీట్లలో మనం పేరు పడుతుంది అనుకున్నాం అన్నమాట దాంట్లో, కానీ పల్లె. సో అక్కడ కనబడేదే మనది ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోకి పోయి వచ్చినాం అన్నమాట మనం. సో ఇప్పుడు ఇది ఈ రోడ్ మీదనే ఎక్కడ తిరిగినామంటే, కోచింగ్ అయిపోగానే ఇక్కడ వచ్చే ఇంకో సెంటర్లో జ్యూస్ తాగేది. కోచింగ్ అయిపోయాక అందరం ఇక్కడ డిస్పోజ్ అయ్యేది అనమాట. సత్యం థియేటర్ ప్లేస్లో ఇప్పుడు AAA సినిమాస్ ఉంది. నేను చెప్పాను కదా 2 ఇన్స్టిట్యూట్లు అని చెప్పి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ అయిపోయింది, ఇందాక మనం పోయినాం కదా. అండ్ సెకండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇక్కడ అజూర్ డెవాప్స్ నేర్చుకున్నాను నేను. అండ్ అజూర్ డెవాప్స్ నేర్చుకుంది ఎక్కడ అంటే, నేను ఇన్స్టిట్యూట్ పేరు లేవి చెప్పాను, మీకు చూపిస్తా, యూ కెన్ ఫిగర్ అవుట్ ఇట్. ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లోనే నాది అజూర్ డెవాప్స్ నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ ఉంది. అమీర్పేట అంటే ఓన్లీ కోచింగ్ సెంటర్స్ ఒకటే కాదు, ఇలాంటి అన్నీ అంటే మొబైల్ రిపేర్స్, ల్యాప్టాప్ రిపేర్స్, అంటే అమీర్పేట ప్రతి ఒక్కటి చెప్తుంది అనమాట మనకు. ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ అమీర్పేట్. నా బ్యాక్గ్రౌండ్ అని ఉన్నాయి అనమాట, ఇవన్నీ కోచింగ్ సెంటర్స్. సో ఇవన్నీ ల్యాప్టాప్ రిపేర్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం అమీర్పేట్ మెట్రో. మీరు చూస్తున్నారు ఇప్పుడు అమీర్పేట్ మెట్రో స్టేషన్, ఏషియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్.
లవర్స్ పోతున్నారు ఫ్రెండ్స్. సేమ్ పొజిషన్ మాది. చుట్టూ ఈ ప్లకార్డులు చూస్తే అసలు చిరాకు చిరాకు వస్తుంది. వచ్చిన కొత్త ఇట్లా పోదాంపా, ఇట్లా పోతే హైట్ నుంచి సందులు కూడా పోరా బ్రో. చాలా అక్కడ పోయి మరి. ఓకే 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 ఫైన్ ఫైన్. అసలు ఈ బిల్డింగ్ లో ఏది ఎక్కడ ఉంది అని చెప్పి ఓనికి అర్థమవుతుందో ఎట్లా అర్థమవుతుంది. నాకంటే నేను మామూలుగా వచ్చి కోచింగ్ తీసుకున్నాను కాబట్టి తెలుసు. మామూలు కొత్తగా వచ్చినట్టు అయితే ఆగం అయిపోతాడు. నా కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నా అని చెప్పి. మేము ఇప్పుడు తిరిగే రూట్లో బిల్డింగ్స్ కన్నా ఆ ఫ్లెక్స్లే అంటే ఆ కట్అవుట్ ఉంటాయి కదా వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కట్అవుట్, అవే ఎక్కువ కనపడతాయి మనకు. బిల్డింగ్స్ ఎక్కువ కనపడవు. నాకు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా మొత్తం 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 ఈ స్ట్రీట్ మొత్తం అవే. ఈ స్ట్రీట్ మొత్తం ఇన్స్టిట్యూట్లే, మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు అనమాట. అలా పోతారు ఫ్రెండ్స్. ఈ వెహికల్స్ ఏందో, ఈ పొల్యూషన్ ఏందో, ఈ ఇన్స్టిట్యూట్లు ఏందో నాకు ఎటు అర్థం కాదు అంత. అంటే ఫస్ట్ నేను అమీర్పేట వచ్చినప్పుడు అక్కడ ఏంది ఈ ప్లేస్లో సత్యం థియేటర్ ఉందన్నమాట. దాంట్లో డెమాలిష్ చేసి అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ట్రిపుల్ శ్రీనివాస్ కట్టిల్లు. ఆ ప్లేస్ మొత్తం మారిపోయింది కానీ మన పేరు మాత్రం మారలేదు, అట్లే ఉంది. అందుకే నేనే మారతాను. ఇప్పుడు చూస్తున్నా ట్రిపుల్ శ్రీనివాస్ అమోఘ. పట్టుకోండి బ్రో. నేను ఇప్పుడు అక్కడ పైన పైన ల్యాబ్. సో నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఇదే సందులో నుంచి రూమ్కి వెళ్ళేవాను అన్నమాట. ఇప్పుడు చాలా లైట్గా ఉంది కానీ అసలు సాయంత్రం బీభత్సంగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఇక్కడ ఒక అమ్మాయి చాలా మంది ఉంటారు అక్కడ. అండ్ మీరు చూసిన ఈ స్ట్రీట్లో రూమ్ రెంట్ చాలా హై ఉంటుంది. ఎందుకు అని అంటే మొత్తం గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. ఒకటే అంటే నియర్లీ ఒక 4-5 ఉంటాయి అక్కడ బాయ్స్ హాస్టల్స్. సో అందుకే వాడికి రూమ్ రెంట్ హై ఉంటుంది ప్రైస్. మనం అంత ప్రైస్ పెట్టలేం కాబట్టి ఇన్స్టిట్యూట్ కొంచెం దూరమైన ఏం కాదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇన్స్టిట్యూట్కి అని చెప్పి ఎస్ఆర్ నగర్లోనే ఫ్రెండ్ ఉంటే వన్ హాస్టల్లో ఉన్నానమాట. సో మొత్తానికి మనం అమీర్పేట్ పోయి ఇన్ని రోజులు నేను తిరిగిన అంటే ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిరిగిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాం. మా టెర్రస్ చూపిస్తాను. టెర్రస్ చూపెట్టలేదు మీకు. టెర్రస్ 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 ఇది అదే ముచ్చట. ఇంకో ప్లేస్ ఒకటి ఉందన్నమాట. ఆ ఒక్క ప్లేస్ కూడా మనం కవర్ చేస్తే సెట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఒక్క ప్లేస్ దగ్గరికి వెళ్తాను. మార్నింగ్ లేచి ఆఫీస్కి టైంకి వెళ్ళి ఇష్టం లేకుండా 9 to 5 జాబ్ చేసి అండ్ సాయంత్రం అలా బయటకు వచ్చి ఈ ప్లేస్లో కూర్చుండేవాడిని. అండ్ ఇది బ్రిడ్జ్, అలా వాకింగ్ చేస్తూ ఎంఎంటీఎస్ ఇక్కడికి వచ్చి చాలాసేపు ఒక 1 hour అంటే వెయిట్ చేయాలి. మనం ఎందుకు వెయిట్ చేయాలంటే ఎంఎంటీఎస్కి వెళ్ళాలి. మార్నింగ్ మెట్రో క్యాచ్ చేయాలి, సాయంత్రం ఎంఎంటీఎస్ క్యాచ్ చేయాలి. ఒక 1 year బ్యాక్ ఇది కూడా మొత్తం వేరేలా ఉండేది కానీ ఇది కూడా రెనోవేట్ అవుతుంది మొత్తం. అంటే ఇంకా ఆ చెట్లు కొట్టేది, వాడు ఆ చెట్లు కూడా కొట్టేస్తే ఇంకా దరిద్రంగా కనబడేది. అలా కొద్దిసేపు వెయిట్ చేస్తే మన ఎంఎంటీఎస్ వస్తుంది. ఎంఎంటీఎస్ ఎక్కేసి మన ప్లేస్ దిగేస్తే అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఆఫీస్ అయిపోయాక ఇక్కడ దిగేసి మళ్ళీ చాలా ఈవినింగ్ చాలా కూల్ ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పీపుల్స్ కూడా చాలా చిల్ ఉంటారు. అంత అంటే గొడవలు చేయడం అలాంటివి ఏమి ఉండవు. కొంచెం ఫార్ బెటర్ when you compare with అమీర్పేట అండ్ ఎస్ఆర్ నగర్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ద పాష్ ఏరియా. ఎంత పాష్ ఉంటుంది అంటే అసలు చాలా పాష్ ఉంటుంది. ఇల్లులు కూడా చాలా పాష్ ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లో. సో మొత్తానికి మనం అమీర్పేట కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫీస్ ప్లేస్ కూడా అంటే నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని ఎలా వచ్చేవాడిని అవి చూపెట్టాను. ఆఫీస్ నేను ఫస్ట్ ఆఫీస్ చూపెట్టాను, సెకండ్ ఆఫీస్ చూపెట్టాను. ఫస్ట్ ఆఫీస్ అయితే అది దాని పేరు నేను చెప్పాలనుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ కూడా దాని గురించి మాట్లాడడానికి. అండ్ సెకండ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మా ఇంటికి చేయరాదు, హైదరాబాద్ లొకేషన్లో ఉండాలి. అండ్ లొకేషన్ హైదరాబాద్లో ఉండాలి. నేను ఇక్కడ నా బుక్లో ఉన్న ప్లేస్లో వర్క్ చేసేవాడిని అనమాట. సో అది
అది ముచ్చట. హైదరాబాద్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ అయిపోయింది. సో సమాప్తం ఇప్పటికీ చాప్టర్. అండ్ ఫర్దర్గా ఏమన్నా చేయాలనుకున్నప్పుడు చూద్దాం. ఇప్పటివరకు ఇంత ఇంత లెంతీ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రియల్. లవ్ యూ.